ఇంజనీరింగ్ కాలేజ్ అంటే జీన్స్ ప్యాంట్లు వేసుకొని హైదరాబాద్ లకు అడావిడి చేస్తారంట. ఇంత ముచ్చుటగా ముద్దుగా ఇంత చక్కగా బాగున్నారా? మా టీం అందరు తెలుసు కదా మీకు. ఇవి తెలుసు కదా, తమన్నా. రంగస్థలం ఎంతమంది చూశారు ఇక్కడ? అందరూ చూశారు. రంగస్థలం తెలుసు కదా. పూజితకు ఒక్కసారి గట్టిగా మన కాలేజ్ తరఫున ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఇంట్రొడక్షన్ అవుతున్నాడు. ఇతనే మన బ్రాండ్ బాబు, మన ప్రభాకర్ గారు తెలుసు కదా. సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా మెగాస్టారు, టీవీ ఇండస్ట్రీకి ప్రభాకర్ గారు అంత మెగాస్టారు. మా బ్రాండ్ బాబు, మా బ్రాండ్ బేబీ. మే ఇద్దరం పక్కన చిన్న చిన్న బ్రాండ్స్ అన్నమాట. ఓకే, ఆగస్ట్ 3 మేము బ్రాండ్ బాబు మేము ముందుకు రాబోతుంది. ఈ సినిమా యూత్ సినిమా కాదు, అట్లాగే పేరెంట్స్ సినిమా కాదు, పిల్లల సినిమా కాదు, టోటల్ ఫ్యామిలీ సినిమా. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీకు కావాల్సిన కామెడీ బాగుంటుంది, ఎమోషన్ బాగుంటుంది, ఒక ప్యూర్ లవ్ ఉంటుంది. ఎక్కడో వెళ్తాము హీరోయిన్ సర్చ్ చేయడానికి. If I knew it before, I would have come to Kakinada to see you people, man. Amazing. So happy to see you. Anyways, August 3rd, మన పిక్చర్ రిలీజ్ అవుతుంది, బ్రాండ్ బాబు రిలీజ్ అవుతుంది. I hope all of you people please do watch the movie, and it's an amazing comedy movie and entertainment, out and out entertainment movie. Laugh your lungs out and fall off your chairs laughing, watching the movie. Please do watch it, and thank you for supporting such a debutant. I never expected such big crowd, but really happy. Thank you so much. మీ అందరిలో నాకు నేనే కనిపిస్తున్నాను. The excitement, the energy, super, very good. Thank you so much for the warm welcome. చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా బ్రాండ్ బాబు ఆగస్ట్ 3rd రిలీజ్ అవుతుంది. ఎంతమంది చూస్తారు? ఇంకా ఎంతమంది చూస్తారు? ఆగస్ట్ 3rd. మెగాస్టార్ ఒక బ్రాండ్, సూపర్ స్టార్ ఒక బ్రాండ్, పవర్ స్టార్ ఒక బ్రాండ్. బ్రాండ్ అంటే మనందరికీ ఇష్టమే. బ్రాండ్ అనేది ఒంటి మీద ఉండొచ్చు, మైండ్ లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, కార్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక ముందు ఆగస్ట్ 3 థియేటర్ లో ఉంటుంది బ్రాండ్. బ్రాండ్ బాబు ఆగస్ట్ 3 థియేటర్ లో బ్రాండ్ వస్తుంది. మీ అందరికి నచ్చే బ్రాండ్. యాక్చువల్ గా మూవీస్ అన్న సినిమాలన్నా మనం ఎక్కువగా ఫైట్స్ ఇష్టపడ్డా, ఏమి ఇష్టపడ్డా, ఎంటర్టైన్మెంట్ అనేది మనం ఇష్టపడతాం. ఎంటర్టైన్మెంట్ బ్రాండే మా బ్రాండ్ బాబు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తను బ్రాండ్ బాబు మీ అందరికంటే ముందు చూసింది, చాలా ఎంజాయ్ చేసింది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలి సినిమా చూసి. చూస్తారా లేదా? 3వ తారీఖు. అందాల బ్లాక్ బెర్రీ బార్బీ ఆడ పుట్టిందో, ఆయిల్ కళ్ళ పిల్ల రుచి గాగుల్ పెట్టిందో, ఆ గూగుల్ సర్చ్ ఇంజన్ లో దాని బ్రాండ్ పట్టేస్తానే బాండ్. రన్ 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 యారి యారి ఫెరారీ, రన్వే పైన ఎక్కిందంటే దాని స్పీడ్ మెర్క్యూరీ. బ్రాండ్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన యూత్ కావాల్సిన కామెడీ, అమ్మాయిలకు కావాల్సిన లవ్,
చాలా మంచి సినిమా చేశాము. ఆగస్ట్ 3కి రాబోయే ఆగస్టు 3 రోజున మన బ్రాండ్ బాబు రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూస్తున్నారు కదా పక్కగా పెడతాను. సో ఇద్దరం వచ్చాం, బాగుంది, మీ ఎనర్జీ బాగుంది, చాలా బాగుంది. రాజమండ్రిలో మీకు నచ్చిన బ్రాండ్ ఏంటి? సరే అలా అయితే మీకు చెప్పలేదు కానీ మీకు మెగాస్టార్ బ్రాండ్ ఇష్టమా, పవర్ స్టార్ బ్రాండ్ ఇష్టమా, టైగర్ బ్రాండ్ ఇష్టమా, అర్జున్ రెడ్డి బ్రాండ్ ఇష్టమా, ఆర్ఎక్స్ బ్రాండ్ ఇష్టమా? వాటన్నిటిలో ఉన్నవి ఇంకా వాటిలో లేనివి కూడా మన బ్రాండ్ బాబులో ఉంటాయి. ఏంటంటే మీరందరూ హ్యాపీగా ఇప్పటివరకు కొన్ని సినిమాలు ఫ్రెండ్స్తో చూసుంటారు, కొన్ని సోలోగా చూసుంటారు, కొన్ని సినిమాలు ఎప్పుడో చాలా రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఉంటారు. మళ్ళీ మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయదగిన సినిమా మా బ్రాండ్ బాబు. హ్యాపీగా మమ్మీ డాడీ పక్కన కూడా మీరు జోక్ ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ వైపు చూడొచ్చు. సో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వచ్చాయని నేను అనుకుంటాను. సో ఈ బ్రాండ్ బాబు మీ అందరినీ బాగా నవ్విస్తుంది. Hope the principal is not here. Please do Bangla College and go on training and watch. Out and out, mind-blowing comedy. You laugh along out, you fall off your chair, you will love it. ముద్దు గుమ్మలిద్దరు రిచ్చు కిడ్డు రొట్టు మార్చి రోడ్డు ఎక్కినాడు రోమియోకి జూలియట్ ఎవ్వరు బ్రాండ్ బాబు ఒక్కడు ముద్దు గుమ్మలిద్దరు చుక్కల్లోంచి వచ్చాడు కలల కన్నవాడు ఎక్కడి నుంచి తెచ్చాడు సంతోషంగా ఉందండి. బ్రాండ్ బాబు సినిమా డైరెక్ట్ చేసి ఆ ప్రమోషన్ పనిలో మీ ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ప్రమోషన్ వచ్చినట్టుగానే ఉంటున్నారు. అసలు ఏంటంటే బాబు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ నిజంగా మీరే ఒక పెద్ద బ్రాండ్ గా ఉన్నారండి. బ్రాండ్ మారిపోయి విష్ణు యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ డ్యాన్స్ చేసిన వాళ్ళు కానీ చాలా చాలా బాగా చేశారు. ఎంత సెట్ చేసినా బోర్ కొట్టలేదు. నిజంగా చాలా సెట్ చేశారు మీరు. ఎనర్జీ అండ్ అలాగే చాలా ఎంటర్టైన్ చేశారు. అండ్ మీ ఎనర్జీ అయితే హ్యాట్స్ ఆఫ్, చూడకుండా ఉండలేదు. నేనేమంటే మనం ఈ మధ్య అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 లేకపోతే ఇంకా కొన్ని సినిమాలు వచ్చాయి. వి ఆల్ ఎంజాయ్. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఉంది మనకి. మన పక్కన అమ్మా నాన్న కూర్చుంటే ఎంజాయ్ చేయలేని పరిస్థితి. బట్ వీ ఎంజాయ్ ద మూవీస్. వాళ్ళు చూసుంటారు, మనము చూసుంటాం. కానీ బ్రాండ్ బాబు మమ్మీ డాడీ అక్క చెల్లి అన్న తమ్ముడు అందరితో కలిసి వెళ్ళి ప్రతి జోక్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు చాలా హ్యాపీగా. నేను వేరే ఏ సినిమాని కించపరచను
లేదు. కానీ ఈ మధ్య మనకు కొంచెం అలాంటి సినిమాలు తగ్గాయి. మమ్మీ డాడీతో వెళ్ళాలంటే కొంచెం వాళ్ళు మనం తీసుకెళ్ళడానికి ఇబ్బంది, మన వాళ్ళతో వెళ్ళడానికి ఇబ్బంది పడే సినిమాలు. బట్ వీఆర్ ఎంజాయ్ చేస్తాం కొన్ని సినిమాలు తప్పదు. సో ఈ మధ్య కాలంలో ఒక బొమ్మరిల్లు కానీ అలాంటి సినిమాలు చాలా తగ్గిపోయాయి. మొన్న వచ్చిన సర్వానంద్ గారి సినిమా శతమానం భవతి, ఇలాంటి సినిమాల తర్వాత ఒక ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. మారుతి గారి బ్రాండ్, ఆయన బ్రాండ్ ఏంటంటే సినిమా అంతా ఫుల్ గా నవ్విస్తారండి. క్లైమాక్స్ లో మంచి వాళ్ళు చేసే పనులు, వాటితో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటది అనేది ఫుల్ కామెడీ మీద ఆయన బాగా రాశారు స్క్రిప్ట్ మారుతి గారు. అండ్ మా ప్రొడ్యూసర్ శైలేంద్ర బాబు గారు సుమన్ శైలేంద్రాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి సబ్జెక్ట్ కోసం వెతుకుతూ మారుతి గారికి రాసి అద్భుతమైన సబ్జెక్ట్ సెలెక్ట్ చేశారు. దానికి డైరెక్టర్ గా నాకు ఛాన్స్ ఇచ్చారు. నేను చాలా బాగా చేశానని అనుకుంటాను, ఎందుకంటే మారుతి గారు చూసి నేను ఎలా అనుకున్నా అలా చేసా ఉన్నాడు. మీరందరూ థర్డ్ తప్పకుండా బ్రాండ్ బాబు చూడండి. చూసి డెఫినెట్ గా మీరు ఎలా ఏదో ఒక విధంగా నాకు కమ్యూనికేట్ చేయండి. నేను చెప్పింది నిజం కాదు మీకే తెలుస్తుంది. మా సినిమా గురించి చెప్పడానికి వస్తే మీరు మీ టాలెంట్ అంతా చూపిస్తారా? ఇంకా మాకు చెప్పడానికి ఏం మిగలేదు. మీరు మా నోట్ ఊహించేసారు, అంత బాగా పర్ఫార్మ్ చేశారు. అమేజింగ్ అమేజింగ్ ఎనర్జీ. యూ గర్ల్స్ ఆర్ అమేజింగ్. వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ టాలెంట్. అమేజింగ్. కీప్ ఇట్ అప్ గర్ల్స్. ఇంకా మా సినిమాకి వస్తే ఇట్స్ రిలీజింగ్ ఆన్ August 3rd. ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. మీరు మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. యూ విల్ ఎంజాయ్ ఇట్ బికాస్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. దేర్ సో మచ్ ఫన్, దేర్ ఇస్ రొమాన్స్, దేర్ ఇస్ కామెడీ. అందరూ చెప్పింది నేను మళ్ళీ చెప్పడం బికాస్ అందరూ ఆల్రెడీ చెప్పేశారు. బట్ ప్లీజ్ డూ వాచ్ ద మూవీ, యూ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. It feels like I'm come for a success story instead of a promotional tour. I'm very excited. Anyway, a very beautiful performance. How many songs did you dance for? Like 15, 20 songs? 10 songs. How do you remember all the steps, man? I was wondering. You were dancing for like 10 minutes or something. Wow, amazing, man. I really can't remember all the steps. Anyways, looking at your energy and getting the energy now, I was feeling so tired from morning because I woke up at 3:30 in the morning and left to Kakinada and all the places, but amazing, beautiful college, over 120 acres. I've never seen such a college in my life. I've never seen such a crowd in my life. Me being a producer, me being an actor, we go to places like Bombay, Delhi and other places, Bangalore, to search for a hero, and I never knew this college has such beautiful girls. Please do watch it. It's a very hilarious movie. You'll love it. You'll laugh your lungs out. You'll fall off your chairs laughing. And it's an out and out comedy with me and Mukesh Sharma Garu and Venu and Sai. They're next to me 24/7 throughout the entire movie. It's an out and out love story come comedy. You will love it for sure. రావే రావే అలివేణి, నీవే నీవే యువరాణి. తెలుగింట పోసిన పసిడి కొమ్మవే పుడమి చూసి మురిసే, గుడి కాలు మోపహరి ఇంటిలోనని సిరుల వాన కురిసే. మధురై తలపై చిలక బ్రాండ్ బాబు అని ఒక మూవీ చేసాము. ఇది August 3rd అంటే నెక్స్ట్ మంత్ 3rd రిలీజ్ కాబోతుంది. సో దాంట్లో మనకు కావాల్సిన యూత్ అందరూ కావాల్సిన కామెడీ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది.
ఇంకా చాలా ఉన్నాయి. యూట్యూబ్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి ఫ్యామిలీ ఎమోషన్ మూవీ ఇది. సో ఫుల్ ఎంటర్టైనర్, పక్కా ఎంటర్టైనర్. సో మీరు అందరూ చూడాలి, చూసి మా సినిమాని మంచి హిట్ చేసి నాకు ఒక పెద్ద సక్సెస్ మూట పెడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మధ్య మధ్యలో మా సినిమాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 3వ తారీఖున మీ అందరి ముందుకి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి, బాగా ఎంటర్టైన్ చేయడానికి బ్రాండ్ బాబు మీ ముందుకు వస్తుంది. ఇది మారుతి గారి బ్రాండ్, ఆయన సబ్జెక్టు, ఆయన రాసిన సబ్జెక్టు. మీకు తెలుసు మారుతి గారు కామెడీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే మీరందరూ ఈ మధ్య ఫ్యామిలీస్ తో సినిమాలు చూసి చాలా రోజులు అయిందనుకుంటాను. ఇప్పుడు వస్తున్న సినిమాలు మీరు వెళ్ళడమే తప్ప ఫ్యామిలీతో వెళ్ళేలా లేవు. కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలని బ్రాండ్ బాబు సినిమా మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఒక్కసారి నా కోసం బ్రాండ్ బాబు, బ్రాండ్ బాబు, బ్రాండ్ బాబు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎంతమంది చూస్తారు? పక్కా చూస్తారా? ఈవెన్ చూడటం కాదు, సినిమా ఎంతమంది చూస్తారని అనుకోండి. మీరందరూ కలిసి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, అందరితో వెళ్ళి సినిమా చూడండి. పెద్ద హిట్ చేయాలి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే? వెన్నెలమ్మ వేంచేసేనా నిండుకున్నమే, వెన్నెలమ్మ వేంచేసేనా నిండుకున్నమే పూసెనా, ఓ అందమైన బొమ్మరిల్లును చేసేనా, మెరిసిన 7 రంగులే ఇంటనా చూడవింతలై వాలెనా, పరివారమంత ప్రేమనెంతో పంచెనా, మనసు తానే మరిచిపోతే ఎందుకో. చాలా పెద్ద సక్సెస్ చేశారు. 5 years నడిచింది ఆ సీరియల్. చాలా పెద్ద హిట్ ముందు బిడ్డ, ఆ తర్వాత అన్నా చెల్లెలు ఇవన్నీ కూడా యాజ్ ఎ డైరెక్టర్గా. అండ్ సినిమా ఫస్ట్ సినిమాని డైరెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సినిమా నేను విజయవాడలో లాంచ్ చేయలేదు, నేను రాలేదు, దానివల్ల కొంచెం వెళ్ళిపోయింది. సో సెకండ్ సినిమా సెంటిమెంట్గా మళ్ళీ ఇక్కడ విజయవాడ మీ అందరి ముందుకు వచ్చాను. అండ్ మీరు తప్పకుండా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. మారుతి గారి స్క్రిప్ట్ అందించారు. మారుతి గారి స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయో ఈ స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటుంది. ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాతో సుమంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. బట్ ఫస్ట్ సినిమా అనిపించదు నాకు సినిమా చూసిన తర్వాత. సినిమా చాలా బాగుంటుందండి. మీరు సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు ఏమాత్రం నచ్చకపోయినా నన్ను మీరు ఫేస్బుక్లో, యూట్యూబ్లో జనరల్గా మామూలుగా మీకు నచ్చని విషయం చేస్తే ఎలా తింటారో అలా తిట్టొచ్చు. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి. కొన్ని సినిమాలు మనం ఇప్పుడు అలా చూడలేము, బాగా ఎంజాయ్ చేస్తాం, కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేము. బట్ బ్రాండ్ బాబు, మీరు మీ ఫ్యామిలీలో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరితో, అమ్మ, నాన్న, ఎవరితో అయినా వచ్చి కూర్చొని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి కామెడీ సినిమా. It's a complete family entertainer. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా యూత్ అందరూ చూడొచ్చు, చూసి బాగా నవ్వుకోవచ్చు. It's a hilarious entertainer. So please do watch. దీంట్లో మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. There's so much comedy, there's so much fun, there's lot of entertainment. Super. చాలా ఎక్సైట్ గా ఉన్నాను. I came to Vijayawada for the first time, but never expected so much crowd. I went to a couple of colleges in Vijayawada. Really loved it. And especially the students, we covered up to 50,000 students in Vijayawada. అందరూ చెప్తున్నారు విజయవాడలో హిట్ అయితే పిక్చర్ ఇది ఆల్ ఓవర్ వరల్డ్ హిట్ అవుతుంది అని. నిజమేనా? నిజమేనా? కరెక్ట్. అవుట్ దేర్ కామెడీ, ఇట్స్ రిలీజింగ్ ఆగస్ట్ 3rd. Everybody please see the movie and you will love the movie. క్లీన్ చిక్ ఫ్యామిలీ అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో డోంట్ మిస్ దయచేసి అందరూ చూడండి. ఆగస్ట్ 3rd బ్రాండ్ బాబు రిలీజ్. చూడండి, పెద్ద హిట్ చేయండి, మమ్మల్ని అందరూ
ఎదుటోడు ఒంటి మీద బ్రాండ్ కనపడకపోతే మా వాడి నోటి నుంచి మాట కూడా రాదు. ఎదుటోడు ఒంటి మీద బ్రాండ్ కనపడకపోతే మా వాడి నోటి నుంచి మాట కూడా రాదు. టాప్ క్లాస్ బెంజ్ లాంటి పిల్లని తెచ్చి ఈ ఇంటికి కోడల్ని చేస్తా. That's a mind-blowing idea, I must say. మేము చాలా పూర్. మా ఫాదర్ది టీ స్టాల్. నేను హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో వంట చేస్తా. బస్తీలో పిల్లలకి చదువు చెప్తా. టాప్ క్లాస్ బెంజ్ లాంటి పిల్లని తెచ్చి ఈ ఇంటికి కోడల్ని చేస్తా. That's a mind-blowing idea, I must say. మేము చాలా పూర్. మా ఫాదర్ది టీ స్టాల్. హాయ్ గైస్, దిస్ ఇస్ సుమన్ శైలేంద్ర. ఇప్పుడే ప్రీ రిలీజ్ టూర్ ఫినిష్ చేసాము, రాజమండ్రి టు వైజాగ్. ఎవ్రీ సిటీ వి గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా మోటివేషన్ వచ్చింది అండ్ ఐ రియలీ లవ్ ద మోటివేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఒక 50,000 to 60,000 స్టూడెంట్స్ కవర్ చేశాము అండ్ వాళ్ళ మోటివేషన్ చూస్తే, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూస్తే it feels like my movie is a huge hit and all that. It's releasing August 3rd. I'm very excited. Everybody please come and watch the movie Brand Babu, releasing this August 3rd. It's out and out entertainment. Adi comedy undi, entertainment undi, sentiment undi and romance and cute love story unnai picture lo, and very excited. It's a pakka Maruti film and directed by Prabhakar garu. Story, screenplay, dialogues by Maruti you all know. Maan Bavudi చేశారు, భలే భలే మగడే వాయి చేశారు అండ్ ప్రేమ కథ చిత్రం చేశారు. It's a very entertainment and very peculiar type of movie, peculiar type of love story. It's not a normal love story. You people 100% love it and you'll laugh your lungs out. You'll fall off your chairs laughing. You will 100% love the movie. It's a family oriented movie and the entire family can aram se sit and watch and enjoy. Please watch Brand Babu, August 3rd. Amazing. అందాల బ్లాక్ బెర్రీ బార్బీ ఆడ పుట్టిందో, ఆ ఈగల్ కళ్ళ పిల్ల గుచ్చి గాగుల్ పెట్టిందో, ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో దాని బ్రాండ్ పట్టేస్తానే బాండ్. రన్ 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 యారి యారి ఫెరారీ, రన్వే పైన ఎక్కిందంటే దాని స్పీడ్ మెర్క్యూరీ. హాయ్, మై నేమ్ ఇస్ పూజిత. మేము ఇప్పుడే బ్రాండ్ బాబు ప్రమోషనల్ టూర్ కంప్లీట్ చేసాము. విజయవాడ టు వైజాగ్లో ఉన్న ప్లేసెస్ అన్ని మధ్యలో చాలా ప్లేసెస్ కవర్ చేసాము. రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, భీమవరం అన్నీ చూసాము. అన్ని కాలేజెస్కి వెళ్ళాము, ఎఫ్ఎం స్టేషన్స్కి వెళ్ళాము. చాలా బాగుంది రెస్పాన్స్. అందరూ మమ్మల్ని చాలా బాగా వెల్కమ్ చేశారు అండ్ ఈ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ చూసి మాకైతే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మా మూవీ డెఫినెట్లీ ఒక పెద్ద హిట్ అవుతుందని. అది మీరే హెల్ప్ చేయాలి. August 3rd మా సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈ మూవీ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. మీరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అ హిలేరియస్ మూవీ. సో ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ. బాబు ఒక్కడు ముద్దు గుమ్మలిద్దరు, రిచ్ కిడ్డు రోడ్డు మార్చి రోడ్డు ఎక్కినాడు. రోమియోకి జూలియట్ ఎవ్వరు, బ్రాండ్ బాబు ఒక్కడు ముద్దు గుమ్మలిద్దరు. చుక్క
హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణు. సో మా బ్రాండ్ బాబు సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. August 3rd, ఇంకొక 2 వారాలే ఉంది. August 3న మా బ్రాండ్ బాబు మేము ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మేము కాకినాడ, రాజమండ్రి, భీమవరం, అలాగే గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఇవన్నీ ప్లేసెస్ తిరిగాము, కాలేజెస్ తిరిగాము ప్రమోషన్స్లో భాగంగా. సో అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యలో రిలీజ్ అయిన సాంగ్స్ కూడా స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. మెలోడీ సాంగ్ బాగా కనెక్ట్ అయింది, టీజర్ బాగా కనెక్ట్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక టిపికల్ కామెడీ సబ్జెక్ట్, ఒక ఏ వస్తువైనా బ్రాండ్ ఉండాలి అని ఒక పిచ్చున్న ఫ్యామిలీ, ఒక ఫాదర్ అండ్ సన్, ప్రతి వస్తువులో బ్రాండ్ చూసుకునే ఒక ఫాదర్ అండ్ సన్, అటువంటి సన్ లవ్ చేస్తే, ఒక పూర్ అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీగా వస్తున్న మా సినిమా ట్రైలర్తో మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా కూడా డెఫినెట్లీ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దీంట్లో కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. లవ్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. నిజంగా మాకు ముందు చిన్న సినిమా కదా ఎలా ఉంటుందో ఏదో అని చిన్న ఒక టెన్షన్ ఉండింది. కాకపోతే మేము ఈ ట్రిప్ చేసాం కదా, ప్రీ ప్రమోషనల్ ట్రిప్ చేస్తే ఆడియన్స్ దగ్గర నుంచి టీజర్కి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల నుంచి. సో మంచి రెస్పాన్స్, మంచి ఆదరణ చూపుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా కొన్ని రోజుల్లోనే August 3rd మా సినిమా రిలీజ్ కాబోతుంది. చూడండి, ప్లీజ్ డూ వాచ్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. బాగా నవ్వుకుంటారు, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో బయటికి వస్తారు. సో డోంట్ మిస్ బ్రాండ్ బాబు. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసే సినిమా. చూడండి, మంచి హిట్ చేయండి. మా అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్నెలమ్మ వేంచేసేనా నిండుకున్నమే, వెన్నెలమ్మ వేంచేసేనా నిండుకున్నమే పూసెనా, ఓ అందమైన బొమ్మరిల్లును చేసేనా, మెరిసిన 7 రంగులే ఇంటనా చూడవింతలై వాలెనా, పరివారమంత ప్రేమనెంతో పంచెనా, మనసు తానే మరిచిపోతే ఎందుకో. యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. బ్రాండ్ బాబు అని ఒక సినిమా నేను డైరెక్ట్ చేశాను. మారుతి గారి కాన్సెప్ట్, కథా మాటలు, స్క్రీన్ ప్లే మన బ్రాండ్ మారుతి గారు అందించారు. ఆయన బ్రాండ్లోనే ఉంటుంది. చాలా మంచి సబ్జెక్టు, ఫుల్ ఇలేరియస్ ఉన్నటువంటి ఒక మంచి లవ్ స్టోరీ, క్యూట్గా ఉంటుంది. ఫ్యామిలీ రొమాంటిక్ లవ్ స్టోరీ అనొచ్చు దీన్ని డెఫినెట్గా. అంటే చాలా రోజుల తర్వాత నాకు తెలిసి నేను అన్ని సినిమాలు చూస్తాను. ఈ మధ్యకాలంలో కొంచెం శతమానం భవతి, భరతనే నేను, రంగస్థలం, మహానటి ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత కొంచెం జనాలు ఫ్యామిలీస్తో వెళ్ళే సినిమాలు కొంచెం తగ్గాయని అనిపించింది. బట్ కమర్షియల్గా అన్నీ హిట్ అవుతున్నాయి. వెరీ హ్యాపీ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఫ్యామిలీ అందరు కలిసి చూడాలని ఒక మంచి సబ్జెక్ట్ అనుకున్నప్పుడు మారుతి గారు మంచి సబ్జెక్ట్ చెప్పారు. శైలేంద్ర ప్రొడక్షన్స్లో శైలేంద్ర బాబు గారు నిర్మిస్తున్నారు ఈ సినిమా. సుమన్ శైలేంద్ర ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. బట్ పరిచయం అవుతున్నారా మేము చెప్పి ఫస్ట్ సినిమా అంటే మీకు అనిపించదు సినిమా చూసినప్పుడు. అయితే ఈ బ్రాండ్ బాబులో భాగంగా మేము ఈ సినిమాని జనాల దృష్టికి తీసుకెళ్ళడానికి, అంటే ఒక పెద్ద హీరో చేసి నాకంటే ఇంకో పెద్ద డైరెక్టర్ చేస్తే పెద్దగా మనం ముందుగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండదు. సినిమా ఈ డేట్ అనగానే వచ్చేస్తారు. బట్ ఒక మంచి సినిమా చేశాము, ఈ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి అని ఒక ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి. అందులో భాగంగా మేము రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు ఒక 400 కిలోమీటర్లు ట్రావెల్ చేశాము. ఈ ట్రావెల్లో చాలా కాలేజెస్కి వెళ్ళాము, మాల్స్కి వెళ్ళాము, ప్రత్యక్షంగా అందరినీ కలిసాము. వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ అండి. టీజర్ చూశారు, సాంగ్స్ విన్నారు, సాంగ్స్ చూశారు. లిటరల్గా ఆ సాంగ్స్ అక్కడ ప్లే చేసి మాతో పాటు కలిసి డ్యాన్స్ చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు. అండ్ టీజర్లో డైలాగ్స్ కూడా చెప్తున్నారు. మావాడు
తాగే వాటర్ నుంచి పోసే కమోడ్ దాకా అన్ని బ్రాండే వాడతాడని ఇలా కొన్ని డైలాగ్స్ కూడా చెప్తున్నారు. టీజర్కే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ వీక్ ట్రైలర్ కూడా లాంచ్ అవుతుంది. డెఫినెట్గా ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్క పంచ్ డైలాగ్స్ వేణు కానీ సాయి కానీ రాజేష్ సత్యంరాజేష్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇమిటేట్ చేస్తారండి వాటిని. అండ్ ఈ సబ్జెక్ట్ జనాల్లో బాగా వెళ్ళిపోతుందనేది ఒక చిన్న టీజర్ ద్వారా తెలిసిపోయింది. అంటే అన్నం మొత్తం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టుకొని చూస్తారు, అలాగే సినిమా ఎలా ఉంటుందనేది టీజర్ని బట్టి చెప్పేయచ్చు. సో టీజర్ ఇంతగా రీచ్ అవ్వడం, ఇంత మంచి రెస్పాన్స్ రావడం ప్రమోషనల్ టూర్లో చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఊపు వచ్చింది సినిమా రిలీజ్కి ముందు. సో థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఈ రిలీజ్కి ముందు మాకు ఎంతైతే ఉత్సాహాన్ని ఇచ్చారో రిలీజ్ తర్వాత కూడా ఈ ఉత్సాహం రెట్టింపు అవుతుందండి, నో డౌట్. మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. మాదొకటే రిక్వెస్ట్, మీరు థియేటర్ వరకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు మా దగ్గర రావాలనిపిస్తుంది, సినిమా చూసిన తర్వాత కలవాలనిపిస్తుంది, అంత బాగుందని చెప్పాలనిపిస్తుంది. సో ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసిన ఈ ప్రమోషనల్ టూర్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమాని కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రాండ్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచిగా ఫ్యామిలీ అందరూ కూర్చొని మీకు సమోసా ఇష్టమైతే సమోసా, చికెన్ ఇష్టమైతే చికెన్, శాండ్విచ్ లేదా పాప్కార్న్ తినుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ సినిమా పూర్తిగా చూసి ఇంటికి వచ్చేయచ్చు. అండ్ వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడే కాదు, ఆ సినిమా బయటికి రాగానే ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా బ్రాండ్ బాబు గుర్తు చేసుకుంటారు. ఇక నుంచి మీ పిల్లలు మీ పాపలు ఎవరు ఏ ఐటమ్ అడిగినా వాళ్ళు కొనివ్వాలని చెప్పి గొడవ చేస్తున్నప్పుడు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఈడ బ్రాండ్ బాబు అయిపోయారా బాబు, ఇదో బ్రాండ్ బేబీ అయిపోయిందిరా బాబు అని మీరు చెప్తారండి. అంత బాగుంటుంది సినిమా. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఎదుటోడు ఒంటి మీద బ్రాండ్ కనపడకపోతే మా వాడి నోటి నుంచి మాట కూడా రాదు. ఎదుటోడు ఒంటి మీద బ్రాండ్ కనపడకపోతే మా వాడి నోటి నుంచి మాట కూడా రాదు. టాప్ క్లాస్ బెంజ్ లాంటి పిల్లని తెచ్చి ఈ ఇంటికి కోడల్ని చేస్తా. That's a mind-blowing idea, I must say. మేము చాలా పూర్. మా ఫాదర్ది టీ స్టాల్. నేను హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో వంట చేస్తా. బస్తీలో పిల్లలకి చదువు చెప్తా. టాప్ క్లాస్ బెంజ్ లాంటి పిల్లని తెచ్చి ఈ ఇంటికి కోడల్ని చేస్తా. That's a mind-blowing idea, I must say. మేము చాలా పూర్. మా ఫాదర్ది టీ స్టాల్.